గణపతికి చందా ఇవ్వలేదని జగిత్యాల జిల్లా కల్లెడలో 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణేష్ చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. గాలిపెల్లి అరుణ్, గంగలచ్చయ్య, అంజీ సూర్య వంశీలను కుల బహిష్కరణ చేయడంతో పాటు కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పులతో దండోరా వేయించారు. వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఆ కుటుంబాలతో ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5,000 నజరానా కూడా ప్రకటించారు. భక్తితో దేవుడికి కొబ్బరికాయలు కొట్టేందుకు వస్తే 1,116 ఇచ్చి తర్వాతనే కొట్టాలని తేల్చి చెప్పడంతో అది కాస్త కుల బహిష్కరణకు దారి తీసినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో కట్టుబాట్లు, బహిష్కరణల పేరుతో నిబంధనలు పెడితే బాధిత కుటుంబాలకు భవిష్యత్తు ఎక్కడికి దారి తీస్తుందన్న ప్రశ్న జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కన్నీటి పర్యంతమవుతున్న బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.